ప్రేమ పుట్టడానికి కారణం ఉండదు, కారణం ఉంటే అది ప్రేమే కాదు. ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు, మర్చిపోవడానికి జీవితం సరిపోదు. చావు తప్ప నిన్ను మరిపించేది ప్రపంచంలో ఏదీ లేదు. ప్లీజ్ మేఘా, నా ప్రేమను అర్థం చేసుకో. బాధ అంటే ఏంటో నాకు తెలీదు. కన్నీరు లేని ప్రపంచం నాది. ప్రేమించాక నాకు కన్నీరే ప్రపంచమైంది. నా ప్రేమ ఊహల్లా మిగిలిపోతే వాస్తవాలు నన్ను బాధిస్తాయి. నా ప్రేమ ఊహలా మిగిలిపోతుందేమోనని భయమేస్తుంది. ప్లీజ్ మేఘా, ప్లీజ్ మేఘా, నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను ప్రేమించనని మాత్రం చెప్పొద్దు. నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. చచ్చిపో, చచ్చిపో. ఇది నీ ప్రాబ్లం, నీ ప్రాబ్లం. నాకు నా జీవితం ముఖ్యం, నీ ప్రాబ్లం కాదు. ఇది నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇంకొకసారి చెప్పడానికి ఛాన్స్ ఇవ్వద్దు. తెలుసుకో, తెలుసుకో. జీవితం మొత్తం నువ్వు నా వెనకాలొచ్చినా నేను నిన్ను లవ్ చేయను. తెలుసుకో. నీ జీవితం గురించి తెలుసుకో, నా గురించి కాదు. తెలుసుకో. ఇంకొకసారి నా వెనకాల వస్తే కుక్కలా చూస్తానే తప్ప మనిషిలా కూడా చూడను. నా ప్రేమను గెలుచుకోవడం కన్నా నీకు ఫస్ట్ ర్యాంక్ రావడం ఈజీ. రావే. నా పేరు దిలీప్. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ప్రేమ కోసం చచ్చిపోవాలనుకునే వాళ్ళలో నేను ఒకణ్ణి. ఎందుకురా నువ్వు బ్రతికి? చచ్చిపో. వాడెందుకు చావాలి? ఒక అమ్మాయి మనసుని గెలుచుకోలేకపోయాడు. అది వాడి తప్పు కాదు, నీ తప్పే. ప్రేమించే ముందు ఆలోచించాలి తను నిన్ను ప్రేమిస్తుందా లేదా అని. ప్రేమించే ముందు ఏ మనసో ఆలోచించదు తను నన్ను ప్రేమిస్తుందా లేదా అని. నీకే నువ్వు ప్రేమించి ఇప్పుడు వాడిని దోషం చేయడం కరెక్ట్ కాదు. కరెక్ట్, ఎందుకంటే వాళ్ళలో బాధపడేది వాడు కాదు, నేను. కాబట్టి ప్రేమించింది నువ్వే కాబట్టి నువ్వే బాధపడాలి. బాధపడ్డాను, ఎన్నోసార్లు బాధపడ్డాను. ఇప్పటికీ బాధపడుతున్నాను. ఇక బాధపడే ఓపిక నాకు లేదు. మర్చిపో, ఆ అమ్మాయిని మర్చిపో, ప్రేమని మర్చిపో. అప్పుడే బాధపడాల్సిన అవసరం లేదు. మర్చిపోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. కళ్ళు మూసినా తెరిచినా అంతా తనే. ప్రతి క్షణం ఓ నరకం. ఆ నరకాన్ని అనుభవించడం కన్నా ఒక్కసారిగా చనిపోవడమే మంచిది. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళొచ్చుగా. చావడం దేనికి? చావు సమస్యకి పరిష్కారం కాదని నీకు తెలీదా? ప్రేమ ఒక ఆకాశం, ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది, గుండెని చీల్చేస్తుంది. ప్రేమ కోసం చనిపోయే వాళ్లను ఒకప్పుడు మూర్ఖులు అనుకున్నాను, కానీ ఆ బాధ అనుభవిస్తుంటే తెలుస్తుంది వాళ్ళు మూర్ఖులు కాదని. మూర్ఖులే. చచ్చిపోయి త్యాగదనులుగా మారాలనుకున్న వాళ్ళు మొత్తం మూర్ఖులే. చిన్నప్పటి నుంచి చచ్చిపోయేదాకా రకరకాల వస్తువుల్ని ఇష్టపడుతుంటారు. ఒక వస్తువు పోతే ఇంకో వస్తువు దొరుకుతుందనుకుంటారు. అలాగే ఒక ప్రేమ ఫెయిల్ అయితే ఇంకో ప్రేమ దొరుకుతుందనుకోరా? ప్రేమ కోసం ప్రేమ కంటే గొప్పదైన జీవితాన్ని కోల్పోవడం కరెక్ట్ కాదు. ఆలోచించు, బాగా ఆలోచించు. నువ్వు పుట్టాక 20 సంవత్సరాలకు పుట్టిందిరా నీలో ప్రేమ. ప్రేమ కంటే 20 సంవత్సరాలు నువ్వు పెద్ద. నీకంటే చిన్నదైన ప్రేమని పరిష్కరించుకోలేవా? ఏం మనసులురా మీవి? ఏం చేసినా మీకే చెల్లు. కుదిరితే ప్రేమిస్తారు, లేదంటే చచ్చిపోతారు, కానీ ఆలోచించరు. ఛా, నువ్వు చెప్తున్నావు గానీ ఆ బాధ ఏంటో నీకు తెలీదు. పగిలిన అద్దాన్ని ఎలా అతికించలేమో విరిగిన మనసుని మార్చలేం. మరణించేటప్పుడు కూడా అనుభూతుల్లో బతికించగలదు ప్రేమ. కానీ అది అందకపోతే ప్రతి క్షణం ఉరికొయ్యపైనే జీవితం. ఇక భరించలేం. ఒక పసిబిడ్డ కంటి నుండి జాలువారే కన్నీటి చుక్కను చూస్తే ఎంత బాధేస్తుందో అంతకంటే ఎక్కువ బాధేస్తుంది. చాలు, ఇక భరించలేను. సారీరా. వద్దు వద్దు. ఇలా వేయాలి లైట్. ఓకేనా? ఓకే ఓకే గాయస్, మంచి రొమాంటిక్ సీన్. డైరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. నేను దాన్ని చెప్పలేను, మనోడు చెప్తాడు. నువ్వు చెప్పరా. ఇదో ఎమోషనల్ రొమాంటిక్ సీన్. ఇందులో డైరెక్ట్ డైలాగ్స్ అక్కర్లేదు. నువ్వు రొమాంటిక్గా మూవ్ అవుతుంటే. అవునా? నువ్వు ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంటావు, అంతే. అర్థమైంది కదా? ఓకే ఓకే. రే, చెప్పేది నీకు కాదు, వీళ్ళకి. దూరంగా వెళ్ళు, అక్కడి నుంచి లేటే వెళ్ళు. ఓకేనా? ఓకే, రెడీ సార్.
రెడీ మూడ్ యాక్షన్. 2 చేతులు పైన పెట్టు. సెకండ్ హ్యాండ్ హగ్. మీరు వాడేసుకోవద్దు, వదిలేయండి. రెస్ట్రిక్ట్ చేయండి అతన్ని. దిలీప్ ఏం చేస్తున్నావు నువ్వు? వాట్ ఆర్ యు డూయింగ్ దిలీప్? అరే దిలీప్ ప్లీజ్, నువ్వు యాక్ట్ చేయి చాలు. వాట్ ఇస్ దిస్? జరుగు దిలీప్, ప్లీజ్ మూవ్. దిలీప్ అండర్స్టాండ్, ప్లీజ్ మూవ్. వాట్ ఆర్ యు డూయింగ్? అరే దిలీప్ నీకు అర్థం కావట్లేదు. ఇది రియల్ లైఫ్ కాదు దిలీప్. చిరాకు గెలుపా అమ్మా. ఏంట్రా ఏడుస్తున్నావు? నేనెందుకు ఏడుస్తాను రా? అద్దం అబద్ధం చెప్పదు, వెళ్ళి అడుగు. అద్దం అబద్ధం చెప్పడం ఏంట్రా యదవా? నువ్వు లావుగా ఉన్నావని తెలియాలంటే సన్నటోడు పక్కనే నిలబడాలి. అది తెలుసుకోవాలంటే అద్దం ముందుకే వెళ్ళాలి. వాడి కన్నీళ్ళు రావు, ఎందుకంటే గడ్డ కట్టుకుపోయిన మంచులాగా అవి కరిగాయంటే వచ్చేది ప్రవాహమే. నువ్వు చెప్పింది అర్థమైనట్లుంది కానీ అర్థం కావట్లేదు. నువ్వు పిచ్చోడు మేధావు, అర్థం కావట్లేదురా. మీలాంటి వాళ్ళని పిచ్చోళ్ళని చేసిన సమాజం, అలాగే పిచ్చోళ్ళని మేధావుల్ని చేసి నెత్తిన పెట్టుకుంటే నేను మేధావినని అనేవాడు పిచ్చోడి కిందకే లెక్క. నేను ఏడుస్తున్నానా? అవును ఏడుస్తున్నాను మనసులో. ఇది ఆగదా? నిజాయితీగా ప్రేమిస్తే అమ్మాయిలు ప్రేమించరు. అంటే ఏంట్రా, ఫ్రాడ్ చేయాలా? కాదు, బెదిరించమంటున్నా. అంటే ఒకప్పుడు ప్రేమను తెలపటానికి లెటర్స్, గ్రీటింగ్స్, గిఫ్ట్స్, మెసేజ్లు, మీటింగ్లు, చాటింగ్లు. కానీ అట్ ప్రజెంట్ బెదిరింపు. భయపడకపోతే చంపడమే. వామ్మో, నీలో ఏంద్రా ఈ కొత్త యాంగిల్? రివెంజ్. ప్రేమ కోసం పిచ్చోడు అవ్వడం కంటే హంతకుడు అవ్వటమే బెటర్. కానీ ఆ పరిస్థితి వీడికి రాదనుకుంటున్నా. సిగరెట్. నిద్రలో కూడా చేస్తావు కదరా, చంపేయాలి నిన్ను.
మీ అమ్మాయిలదంతా ఒకే ఫార్ములానా? నిజాయితీగా ప్రేమిస్తే ప్రేమించరా? ప్రేమతో మీ చుట్టూ తిరుగుతుంటే పిచ్చని పిచ్చోళ్ళ చూస్తారా? ఏంటే మీ గొప్పతనం? మేమే చూడాలి, మేమే ఫీల్ అవ్వాలి, మేమే ట్రై చేయాలి, మేమే వెంటపడాలి. మీకోసం ఎన్నో ప్లాన్ చేసుకోవాలి, ఎన్నో వదులుకోవాలి. ఏం చేసినా ఎన్ని చేసినా మీరు మాత్రం మమ్మల్ని పిచ్చోడు కంటే హీనంగా చూస్తారు. ఏ అమ్మాయి ఏ అబ్బాయికి ముందు ప్రేమ సంగతి చెప్పదు, అబ్బాయే చెప్పాలి. చెప్తే పొట్టోడని, పొడుగోడని, నల్లోడని, పేదోడని, బైక్ లేదని, కార్ లేదని వంకలు చూపి నీ మొహానికి రీఛార్జ్ చేయించడం మేం కావాల్సి వచ్చిందని అవమానపరిచి లక్ష్యాలు గిక్షాలు అని బిల్డప్లు ఇచ్చి మమ్మల్ని ఎర్రి ఎదవలు చేసి ఆడుకుంటారు. కానీ మీరు ఎన్ని చేసినా, మమ్మల్ని చీట్ చేసినా అన్ని మౌనంగా భరిస్తూ అయితే దేవదాసరా లేదంటే మెంట్లోళ్ళ మారిపోయే రోజులు పోయాయి. ఇంకా వన్ సైడ్ లవ్ చేసే ఓపిక లేదు. కత్తి కావాలో లెటర్ కావాలో డిసైడ్ చేసుకో. లెటర్లో ప్రేమ ఉంటుంది, కత్తిలో చావు ఉంటుంది. లెటర్ తీసుకుంటే బ్రతికిపోతావు, లేదా కత్తి దెబ్బకు చచ్చిపోతావు. యువర్ చాయిస్, డిసైడ్ చేసుకో. ఇంకా అక్కడే ఉండాలిరా, బయటికి రానివ్వరా. వస్తే